నా మాట విని మీరు ఎక్కడికి వెళ్ళకండి. ఒకవేళ ఎక్కడికన్నా వెళ్ళాలన్నా సుప్రతికి ఓ మాట చెప్పి బయలుదేరండి. సుప్రతీక ఊళ్ళో లేదని నాకు తెలుసు, అందుకే వచ్చాను. తనకి ఈ విషయాలేవీ తెలియకూడదన్న ఆరాటం. నేను హఠాత్తుగా ఇలా సూట్ కేసు పట్టుకొని ఇక్కడికి వచ్చేస్తే సుప్రతీకకి తప్పకుండా అనుమానం వస్తుంది. ఏం జరిగిందని ఆరాలు తీస్తుంది. ఎలాగైనా విషయం రాబడుతుంది. ఆ తర్వాత నా గురించి సమత గురించి ఆలోచించి బాధపడుతుంది. అదంతా నాకిష్టం లేదు. అందుకే తను లేదని తెలిసే ఇక్కడికొచ్చాను. నేను బయలుదేరే ముందు మీతో ఓ మాట చెప్పి వెళ్దాం అనుకున్నాను. అది కాదండి, అసలు నేను ఆవేశంలోనూ బాధలోనూ తొందరపడి ఈ నిర్ణయం తీసుకోలేదు. బాగా ఆలోచించి ఇలా తీర్థయాత్రలకి బయలుదేరాలనుకున్నాను. నేను తిరిగొచ్చేంత వరకు అక్కడ జరిగిన విషయాలేవి సుప్రతీకకు తెలియనివ్వకండి. మీరా హామీ ఇస్తే నేను ప్రశాంతంగా ఉండగలుగుతాను. నేను సుప్రతికకి ఏవీ చెప్పను. కాకపోతే మీరిలా ఒంటరిగా వెళ్ళడం... ఏం పర్వాలేదు. ఒంటరితనం నాకు కొత్తేం కాదు. బాగా అలవాటైపోయింది. నా గురించి మీరు ఆలోచించి మనసు పాడు చేసుకోవద్దు. నేను బాగానే ఉంటాను. ఓ 4 రోజులు అటు ఇటు వెళ్ళొస్తే నాకు మనశ్శాంతిగా అనిపిస్తుంది. మొన్న జరిగిన గొడవ గురించి సుప్రతీకకు చెప్పలేదు కదా? లేదు, ఇక ముందు కూడా చెప్పను. ఆ రోజు తనకు అనుమానం రాకుండా చాలా జాగ్రత్త పడ్డాను. మీ పరిస్థితి గురించి ఆలోచిస్తూ లోపలే చాలా కుమిలిపోయాను. పైకి మాత్రం ఏమీ తెలియనివ్వలేదు. నా మాట విన్నందుకు చాలా థ్యాంక్స్. నా మూలంగా మీరు ఆ రోజు చాలా ఇబ్బంది పడ్డారు. అక్కడ జరిగిన దానికి నేను క్షమాపణలు చెప్పుకుంటున్నాను. జరిగిందంతా మర్చిపోండి. నేను మీ గురించి బాధపడ్డాను తప్పితే ఆవిడన్న మాటల గురించి నేనెప్పుడూ పట్టించుకోలేదు. నా గురించి కూడా మీరు ఎక్కువగా ఆలోచించొద్దు. ఇలాంటివన్నీ నాకు మామూలు అయిపోయాయి. నేనిక బయలుదేరుతానండి. బస్కి టైం అవుతోంది. అయితే మీ నిర్ణయం మార్చుకోరన్నమాట? లేదు. సుప్రతీక మీ గురించి అడిగితే ఏం చెప్పను? తీర్థయాత్రలకని బయలుదేరి వెళ్ళానని చెప్పండి. త్వరలో తిరిగొస్తానని అన్నానని కూడా చెప్పండి. సరే, మీ ఇష్టం. సమత కాపురం చక్కబడేదాకా అక్కడే ఉందామని మొదట్లో అనుకున్నాను. కానీ ఇక సూటిపోటి మాటలు భరించలేనని నాకే అర్థమైపోయింది. అందుకే ఇలా వెళ్ళిపోతున్నాను. సమత చాలా తెలివైన పిల్ల. తన కాపురం తనే సరిదిద్దుకుంటుందన్న నమ్మకం నాకుంది. మీకక్కడ జరిగిన అవమానం గురించి తెలుసుకుంటే సమత చాలా బాధపడుతుంది. నిజమే. అందుకే నేను కొన్నాళ్లు తనకి దూరంగా ఉండాలనుకుంటున్నాను. జరిగిన గొడవ గురించి తెలుసుకుని ముందు బాధపడ్డా. ఆ తర్వాత తన పరిస్థితిని తనే చక్కదిద్దుకుంటుంది. నేనిదే ఊళ్ళో ఉంటే నా గురించి ఆలోచిస్తుంది తప్ప తన సంగతి పట్టించుకోదు. మీరు చెప్పింది నిజమే. సమత నా గురించి మిమ్మల్ని అడగొచ్చు. నేను త్వరలో తిరిగొస్తానన్నానని, నా గురించి ఏ దిగులు పెట్టుకోవద్దని చెప్పానని తనకి మీరు ధైర్యం నూరిపోయండి. సరే, ఇక నేను బయలుదేరుతాను. నేను కారులో డ్రాప్ చేస్తాను. వద్దండి, నేను టాక్సీ మాట్లాడుకుని వచ్చాను. మీ ఖర్చులకి... మీరు మొన్నిచ్చిన డబ్బు నా దగ్గరే ఉంది కదా, అది సరిపోతుంది. సుప్రతీక లేదని మొహమాట పడకండి. లేదు, అలాంటిదేం లేదు. మిమ్మల్ని పరాయి మనిషిగా నేనెప్పుడూ చూడలేదు. నాకు నిజంగా అవసరం ఉంటే మిమ్మల్ని అడిగేదాన్ని. ఇక నేను బయలుదేరుతానండి. ఇప్పటికే ఆలస్యమైంది. సరే. వివాహ భోజనంబు వివాహ భోజనంబు వింతైన వంటకంబు వియాల వారి విందు ఒక్కొక్క నాకే ముందు. వివాహ భోజనంబు వింతైన వంటకంబు వియాల వారి విందు ఒక్కొక్క నాకే ముందు. అయ్యారే బూరెలిల్ల ఔరౌర గారెలల్ల అయ్యారే బూరెలిల్ల ఒక్కోరే అరిసి
ఏంటి సూట్ కేసు పట్టుకుని వచ్చావు? అవునమ్మా, నాకు మనసు బాగోలేదు, బయలుదేరి వెళ్ళిపోతున్నాను. ఎక్కడికి వెళ్ళేది? అయినా అంతా నీ ఇష్టమే అనుకుంటున్నావా? నాతో మాట మాత్రమేనా చెప్పనక్కర్లేదా? నువ్వు వెళ్ళడానికి వీల్లేదు. లేదమ్మా, నేను వెళ్ళి తీరాలి. అంటే నా మాటకి ఎదురు చెప్తున్నావా? అయినా ఇన్నాళ్ళు బాగానే ఉన్నావుగా, ఇంతలో ఏమైంది? చెప్పా కదమ్మా, మనసు బాగాలేదని. ఏమ్మాయి రోగం? ఉన్నట్టుండి ఏం తెగులు సోకింది? నేను చెప్పినా మీకు అర్థం కాదులేమ్మా. నా మానాన్ని నేను వెళ్ళిపోతాను, నన్ను వెళ్ళనివ్వండి. నా డబ్బులు ఇచ్చేస్తే. ఏం డబ్బులు? అదేంటమ్మా, ఇన్నాళ్ళు పనిచేశానుగా, 2 నెలలుగా జీతం డబ్బులు కూడా ఇవ్వలేదు. ఆ డబ్బులు ఇచ్చేస్తే. ఏంటి ఇచ్చేది? ఒక్క రూపాయి కూడా ఇవ్వను. అదేంటమ్మా? నా మాట అంటే నీకు లెక్కే లేదు. వద్దని చెప్తున్నా బయలుదేరి వెళ్తున్నావు. అలాంటప్పుడు నీకు డబ్బులు ఎందుకు ఇవ్వాలి? భలే వాళ్ళమ్మా, ఇన్నాళ్ళు పనిచేసినందుకు డబ్బులు ఇవ్వరా? ఇష్టం లేని చోట ఎలా పని చేయమంటారు? అందుకే వెళ్ళిపోతున్నాను. ఇన్నాళ్ళుగా ఉన్న ఇష్టం ఇప్పుడెందుకు పోయిందని? ఏదేమైనా సరే నువ్వు వెళ్ళడానికి వీల్లేదు. వెళ్ళేట్టయితే నీ జీతం డబ్బుల గురించి మర్చిపో. అంతేకాదు, ఊళ్ళో మీ వాళ్ళు ఆ మాట ఈ మాట చెప్పి నా దగ్గర బోల్డ్ అనే డబ్బులు అప్పుగా తీసుకున్నారు కదా, అవి మొత్తం ఇప్పటికిప్పుడు కట్టేయాలి. ఆ, ఓరి దేవుడో, ఎప్పటికప్పుడు వడ్డీలు పిండుకుంటూనే ఉన్నారు కదమ్మా. ఉన్నట్టుండి మొత్తం డబ్బు ఎలా తెచ్చిచ్చేది? అదంతా నాకు అనవసరం. మీ అవసరాలకు నేను ఆదుకోవాలి గాని నాకు అవసరం వచ్చినప్పుడు నువ్వు మొహం చాటేస్తావా? ఆ పప్పులేం ఉడకో. నువ్వు గనక ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలనుకుంటే మొత్తం అప్పంతా వెంటనే తీర్చేయి. నీ జీతం డబ్బుల సంగతి మర్చిపో. నా మాట వినకపోతే అవి నేను నీకెప్పటికీ ఇవ్వను. అయ్యో రామా, ఇదేమన్యాయమమ్మా? ఇదే నాకు తెలిసిన న్యాయం. కాదు కూడదని నువ్వెన్నిసార్లు గుండెలు బాదుకున్నా ప్రయోజనం ఉండదు. నా నిర్ణయం మారదు. ఇప్పుడు నువ్వు నా మాట కాదని ఇక్కడి నుంచి వెళ్ళిపోయావనుకో, వెంటనే మనూరికి ఫోన్ చేస్తాను. మీ వాళ్ళు వెంటనే నా అప్పు తీర్చేయాలని, లేకపోతే వాళ్ళుండే ఇల్లు జప్తు చేయమని శ్రీదేవి వాళ్ళ నాన్నకు చెప్తాను. ఆయనకు నా మాట అంటే ఎంత గురో నీకు తెలుసు కదా. వెంటనే నేను చెప్పింది చేసేస్తాడు. మీ వాళ్ళందరూ రోడ్డు మీద పడతారు. మీరంతా నాశనం అయిపోతారు. ఆ తర్వాత నీ ఇష్టం. ముందుగానే చెప్తున్నాను, ఆ తర్వాత ఏడ్చి ప్రయోజనం ఉండదు. ఏంటలా నోరెళ్ళబెట్టి చూస్తున్నావు? అప్పు సంగతి గుర్తు చేసేసరికి కాళ్ళు చేతులు ఆడడం లేదు కదూ? అవును మరి, తీసుకునే రోజు ఆనందంగా పట్టుకెళ్తారు, మళ్ళీ కట్టమంటే ఇలాగే కొయ్యబారిపోతారు. ఇది అన్యాయమమ్మా. ఇప్పటికిప్పుడు అంత డబ్బు ఎక్కడి నుంచి తెచ్చివ్వగలం? ఇంకొన్నాళ్ళు ఓపిక పడితే. నాకదంతా ఏం తెలవదు. నువ్విక్కడి నుంచి ఇప్పుడు బయలుదేరి వెళ్ళాలనుకుంటే వెంటనే నా బాకీ తీర్చేయాల్సిందే. ఆ డబ్బు కట్టందే నువ్విక్కడి నుంచి కదలడానికి వీల్లేదు, అంతే. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. ఎలా ఉన్నారు? నేను బాగానే ఉన్నాను. ఈ ఇంటి పరిస్థితే బాగోలేదు. అలాగా? అంతే కదా మరి. మీకు ఈ ఇల్లు అప్పచెప్పి వెళ్తే ఇంకేం జరుగుతుంది? ఇంకా మీరు ఇంటి గురించి బెంగపడనక్కర్లేదులేండి. నేనొచ్చేసాను కదా, అన్నీ సరిచేస్తాను. అది చూద్దాం. సరిచేసే తప్పులైతే సరిచేయొచ్చు. మరి పరిస్థితి చేయి దాటిపోయాక ఎవరు మాత్రం ఏం చేయగలరు? ఏంటండోయ్, ఏదో కొత్తగా మాట్లాడుతున్నారు? మేమిక్కడ లేకుండా చూసి ఏమైనా చేశారా ఏంటి? నాకేంటి అవసరం? అయినా నీతో నాకు గొడవ దేనికి? ఎవరెవరు ఏం చేశారో నీకిప్పుడు అర్థమవుతుందిగా. నా నోటితో చెప్పడం దేనికి? ఈవిడ మారదులే. పద, మన లోపలికి వెళ్దాం. ఓకే. ఇది తీసుకెళ్లి ఇప్పుడే అమ్మకిచ్చేసి వస్తాను. నన్ను చూడగానే చాలా సంతోషపడుతుంది. అవును, 15 రోజులంటూ బయలుదేరి దాదాపు 4 రోజులు ఉండొచ్చాం. నిన్ను బాగా మిస్ అవుతూ ఉండుంటారు ఆవిడ. అమ్మేంటి, నేను కూడా బాగా మిస్ అయ్యాను. ఎనీవే, ఒకసారి కలిసి మాట్లాడి ఈ ప్యాకెట్ ఇచ్చేసి వస్తాను. అలాగే, నేను ఈలోగా స్నానం చేసేస్తాను. ఓకే. అమ్మ తన గదిలోనే ఉందా? ఏంటండి, అమ్మ గురించి అడిగితే సమాధానం చెప్పరే? గదిలో ఉందని చెప్పడం కూడా మీకు ఇబ్బందేనా? అమ్మా, నాకే ఇబ్బంది లేదు.
నీతో గొడవ పడడం ఇష్టం లేకే నేను నోరు మెదపడం లేదు. మళ్ళీ మాట్లాడితే నేను గంపగాయాలినన్నట్టు నువ్వు అందరికీ చెప్తావు. మీ అమ్మ గురించి మాట్లాడే పరిస్థితిలో నేను ఇప్పుడు లేను. ఆవిడ చేసిన ఘనకార్యాల గురించి, ఈ ఇంట్లో జరిగిన విషయాల గురించి నా నోటితో చెప్పలేను. నువ్వే కనుక్కోమ్మా ఎందుకు వచ్చిన గొడవ. ఏంటి మీరు మాట్లాడేది? ఉన్నమాటే అంటున్నానమ్మా. ఇంతకీ అమ్మ గదిలో ఉందా, బయటకి ఎక్కడికన్నా వెళ్ళిందా? ఏమో నాకేం తెలీదు, అసలు నన్ను అడగొద్దు. అమ్మా, 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 అమ్మా. బాత్రూంలో ఉందేమో. అమ్మా, అమ్మా. ఎక్కడికెళ్ళింది? ఈ టైం అప్పుడు గుడి కూడా ఉండదే. మామూలుగా తనెక్కడికి బయటికి వెళ్ళదు. మహాలక్ష్మి, మీరా అమ్మా? ఎప్పుడొచ్చారు? ఇందాక హాల్లో మాటలు వినిపిస్తే ఎవరో అనుకున్నాను. మీరేనన్నమాట. నేనే. ఇంతకీ అమ్మ ఎక్కడికెళ్ళింది? తన గదిలో కనిపించలేదు. ఏంటి అలా చూస్తున్నావు? అమ్మ ఎక్కడికెళ్ళింది? ఇంట్లో కనిపించలేదు. ఇక్కడున్నట్టయితే ఎక్కడున్నా నా గొంతు విని వెంటనే వచ్చేసేది. ఎక్కడికెళ్ళిందో నీకేమన్నా తెలుసా? ఏంటా చూపు? నిన్నే అడిగేది. అమ్మ ఎక్కడికెళ్ళిందంటే చెప్పవే. తెలీదని చెప్పొచ్చుగా. అది అది చెప్పు. ఏం చెప్పనమ్మా. అయినా ఎందుకులేండి, నా నోటితో నేను చెప్పలేను. పెద్దయ్య గారు వస్తారు కదా, ఆయనతో మాట్లాడండి, మీకు అన్ని విషయాలు అర్థం అవుతాయి. ఇందాక ఆవిడ అలాగే మాట్లాడింది, ఇప్పుడు నీది అదే ధోరణి. ఏమొచ్చింది మీ ఇద్దరికి? ఏమోనమ్మా, నేనిప్పుడు మీతో ఏమీ చెప్పలేను. దాత్రమ్మ గారి గురించి మీరు పెద్దయ్య గారితోనే మాట్లాడడం మంచిది. ఆ విషయం గురించి నన్ను పదే పదే అడిగి ఇబ్బంది పెట్టకండి. సరే, నీకు చెప్పడం ఇష్టం లేకపోతే చెప్పొద్దులే. ఏమైంది? ఇంట్లో అడుగు పెట్టావో లేదో అప్పుడే మళ్ళీ చిరాకలా? వాట్ హ్యాపెండ్? ఏం చెప్పమంటావ్? అమ్మ కోసమని తన గదిలోకి వెళ్ళి చూశాను, అక్కడ లేదు. ఎక్కడికెళ్ళిందని ఆ రత్నమాలని మహాలక్ష్మిని అడిగాను, ఒక్కళ్ళు సమాధానం చెప్పలేదు. వదిలేసేయ్. వాళ్ళకి మొదటి నుంచి మీ అమ్మగారంటే ఇష్టం లేదు కదా. నేను వాళ్ళ గురించి ఆలోచించడం లేదు. అమ్మ ఎక్కడికెళ్ళుంటుందా అని కొంచెం కంగారు పడుతున్నాను. ఇందులో కంగారు పడ్డానికేముంది? ఏదైనా పని మీద బయటికెళ్లారేమో. మామూలుగా అమ్మ ఎక్కడికి వెళ్ళదు సుధీర్. నిజమే, ఏదన్నా షాపింగ్ చేయడానికి బయటికెళ్లారేమో. మరి ఎక్కడికెళ్ళినా వచ్చేస్తారు కదా, దానికంత కంగారు పడిపోవడం దేనికి? ఏంటో సుధీర్, అమ్మని ఒక్కదాన్ని వదిలేసి మనం వెళ్ళిపోయాం. నాకెందుకో కొంచెం భయంగా ఉంది. మనం లేనప్పుడు ఇక్కడేమన్నా జరిగిందేమోనని అనుమానంగా ఉంది. అలా ఏం జరిగుండదు. అనవసరంగా నువ్వేదేదో ఊహించుకొని మనసు పాడు చేసుకోవద్దు. ఆంటీ కొంచెం సేపట్లో ఇంటికి తిరిగి వచ్చేస్తారు. నువ్వు చాలా రోజులుగా ఆవిని చూడలేదు కదా, అందుకే బాగా మిస్ అవుతున్నావు. లేనిపోనివన్నీ కూడా అందుకే ఊహించుకుంటున్నావు. జస్ట్ రిలాక్స్, ఎవ్రీథింగ్ విల్ బి ఓకే. ఏంటో
నాకెందుకో కొంచెం టెన్షన్గానే ఉంది. ఏం టెన్షన్ వద్దు. మహాలక్ష్మికి చెప్పి ఏదైనా టిఫిన్ చేయమను. ఇద్దరం సరదాగా తిందాం. ఈలోగా ఆంటీ వచ్చేస్తారు. నీకే చెప్పేది. టిఫిన్ తయారు చేయమని మహాలక్ష్మికి చెప్పొస్తా. ఇంకొంచెం పెట్టమంటారమ్మా? అమ్మా, మిమ్మల్ని ఇంకొంచెం వడ్డించమంటారా? వద్దొద్దు, చాలు. అదేంటి, కొంచెమే కదా తిన్నా, ఇంకొంచెం పెట్టించుకో. అయినా దేని గురించి అంత సీరియస్గా ఆలోచిస్తున్నావు? ఆంటీ గురించి టెన్షన్ పడద్దని చెప్పాను కదా. ముందు హాయిగా టిఫిన్ చేయి. ఆ, కొంచెం వడ్డించు. ఇదిగో, చెప్పింది బాగా గుర్తుంది కదా. ఆ దాత్రి గురించి ఎన్నిసార్లు అడిగినా సమాధానం చెప్పొద్దు. నీకేం తెలియనట్టే ఉండు. అదే కదమ్మా చేస్తున్నాను. టిఫిన్ వడ్డించడం పూర్తయింది కదా, ఇంకా నువ్వెందుకు వాళ్ళ దగ్గర? ఏదో పనున్నట్టుగా బజారుకెళ్ళు. ఏం పనుందమ్మా? మరీ అంత అమాయకత్వం నటించొద్దు, నాకు చిర్రెత్తుకొస్తుంది. ఊరికే కొంచెం సేపు అలా బయట తిరిగిరా అంటున్నాను. అయినా పనిలేని బలాదూరు తిరుగుళ్ళు బోల్డని తిరుగుతావు కదా. నీకలా తిరగడం బాగా ఇష్టం కదా. ఇప్పుడేంటి ఇలా నీలుగుతున్నావు? ఓహో, ఆ తిరుగుళ్ళా? ఇప్పుడు అర్థమైందిలేండి. నీకిందాకే అర్థమైంది. అన్ని దొంగ నాటకాలు. ఎంత చెప్పినా నా మాట వినిపించుకోవేంటి? అది కాదు, ఎక్కడికెళ్ళినా అమ్మ ఇంతసేపు బయట ఉండదు. ఏవై ఉంటుందా అని ఆలోచిస్తున్నాను. ఏమీ కాదు, నేను చెప్తున్నాను కదా. కొంచెం సేపట్లో ఆవిడ వచ్చేస్తారు. నువ్వు ముందు టిఫిన్ తిను. సరే. అదిగో, అమ్మ వచ్చేసినట్టుంది. చూసావా, అనవసరంగా ఏదేదో ఆలోచించి టెన్షన్ పెంచుకున్నావు. టిఫిన్ మధ్యలో లేవద్దు. ఆంటీ లోపలికి వచ్చేస్తారు కదా, ఆవిడ్ని కూడా మనతో పాటు కూర్చొని టిఫిన్ చేయమందాం. సరే.